విశాఖ జిల్లా కంచెరపాలెంలో దారుణ హత్య జరిగింది. ఓ బాలికపై అఘాయిత్యం చేసి దారుణంగా చంపేశాడు ఆటో డ్రైవర్. భిక్షాటన చేసుకునేటువంటి ఆ బాలికని చేరదీసి లోపరుచుకున్నాడు సురేష్ అనే ఒక ఆటో డ్రైవర్. పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయి బలవంతం చేయడంతో చంపేశాడు సురేష్. అయితే ఆ మృతదేహాన్ని ఓ ట్రాలీ బ్యాగ్లో పెట్టి కుక్కి పడేసి ఒడిశాలోని రాయగఢ సమీపంలో పడేశాడు సురేష్. ఒడిశా పోలీస్ దర్యాప్తులో ఈ అంశం బయటపడింది. అయితే కంచెరపాలెంలోని దుర్గానగర్కు చెందినటువంటి బొలిశెట్టి సురేష్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం ఓ అమ్మాయిని లవ్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు సురేష్. అయితే భిక్షాటన చేసేటువంటి ఓ బాలికతో సురేష్ పరిచయం పెంచుకున్నాడు. తనకెవరూ లేరని ఆ మహిళ చెప్పడంతో, అంటే ఆ భిక్షాటన చేసుకున్నటువంటి ఆ అమ్మాయి చెప్పడంతో తనకు పెళ్ళయిందని, ఓ గర్భిణీ భార్య కూడా ఉందని, తనకు సహాయంగా ఉండాలని చెప్పి ఆ బాలికని ఇంటికి తీసుకెళ్లాడు సురేష్. ఇక బాలికకు మాయ మాటలు చెప్పి పలుమార్లు ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మార్చ్ 24వ తేదీన సురేష్ తన భార్యకిద్దరికి ఒక పాప కూడా పుట్టింది. అయితే అప్పటి నుంచి ఇటు ఆ అమ్మాయి కూడా నాపై అఘాయిత్యానికి పాల్పడ్డావు, నన్ను ఈ రకంగా టార్చర్ చేసావు, నన్ను ఇష్టమైనట్టుగా వాడేసుకున్నావు, శారీరకంగా వాడేసుకున్నావు, నన్ను పెళ్లి చేసుకోమని బలవంత పెడితే ఇక ఈ ఒత్తిడి తట్టుకోలేక పెళ్లి ప్రస్తావన తీసుకురాకుండా ఆ బాలికని దూరం పెట్టేశాడంట సురేష్. ఇక పెళ్లి చేసుకుంటే మీ భార్యకు పెళ్లి చేసుకోకపోతే నాపై అఘాయిత్యం చేసావు, నన్ను ఈ రకంగా శారీరకంగా వాడుకున్నావని చెప్పి మీ భార్యకు నేను చెబుతానని చెప్పి ఆ అమ్మాయి పదే బెదిరించడంతో ఈ విషయంపై ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు కూడా జరుగుతున్నాయట. ఇక జూలై 15వ తేదీన సురేష్ ఇంటికి వచ్చి మరోసారి గొడవ పడింది ఆ బాలిక. ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. బాలికని బలంగా కొట్టాడు సురేష్. దీంతో తీవ్రంగా గాయాలైపోయినటువంటి ఆ అమ్మాయి స్పాట్లోనే చనిపోయింది. అయితే బాలిక మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్లో కుక్కి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో ఆ ట్రైన్లో రాయగఢకి తీసుకెళ్లాడు నిందితుడు. ఆ తర్వాత నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో ఆ ట్రాలీ బ్యాగ్ని పడేశాడు సురేష్. మళ్ళీ అదే రైలు ఎక్కి అర్ధరాత్రి తిరిగి ఇంటికి వచ్చేశాడు. అయితే ఆ ప్రాంతం అంతా కొంత స్మెల్ వస్తోంది, దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు చెప్పారు. చాందలి అనేటువంటి ఆ గ్రామం ఎక్కడైతే ట్రాలీ బ్యాగ్ పడేశారో ఆ గ్రామస్తులు పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే ఒడిశా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ మృతదేహాన్ని గుర్తించారు. అనుమానాస్పద మృతదేహంగా కేసు నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే ఫోన్ సిగ్నల్స్ అండ్ కాల్ డేటా ఆధారంగా సురేష్ నెంబర్ని గుర్తించారు. కంచెరపాలెంలో ఉన్నటువంటి సురేష్ని అరెస్ట్ చేశారు ఒడిశా పోలీసులు. సో ఒక భిక్షాటన చేసుకునేటువంటి అమ్మాయి ఆటో డ్రైవర్ అయినటువంటి సురేష్ కంచెరపాలెం దుర్గానగర్ చెందినటువంటి సురేష్కి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ఆ అమ్మాయి నాకు ఎవరు లేడని చెప్పడంతో ఆ అమ్మాయిని కొంత మాయమాటలు చెప్పి నా భార్యకు తోడుగా ఉండమని చెప్పి సురేష్ ఇంటికి తీసుకురావడం, ఆ గర్భిణీ భార్యకి తోడుగా ఉండని తీసుకొచ్చినట్టు ఆ అమ్మాయి పైన పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడడం, ఆ అమ్మాయి ఎలాగైనా సరే ఇక పెళ్లి చేసుకోవాలని చెప్పి ఒత్తిడి పెంచడంతో ఆ అమ్మాయిని అడ్డు తొలగించడం కోసం నీ భార్యకు చెప్తాను, మా ఇద్దరి మధ్య శారీరక సంబంధం విషయం అని చెప్పి ఆ అమ్మాయి చెప్తుండడంతో ఇలాగే అడ్డు తొలగించుకోవాలని సురేష్ ఆ అమ్మాయిని హతమార్చి ఓ ట్రైన్లో ట్రాలీ బ్యాగ్లో పెట్టేసి ట్రైన్లో ఆ అమ్మాయిని తీసుకెళ్లి రాయగఢ్ ప్రాంతంలో చాందలి దగ్గర ఆ అమ్మాయి మృతదేహాన్ని పడేశాడు. వాసన వస్తుండడంతో పోలీసులు గమనించి ఆ అమ్మాయి అమ్మాయికి సంబంధించినటువంటి మృతదేహాన్ని ఒక అనుమానాస్పద మృతదేహంగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అసలు విషయం బయటపడింది. సో విజువల్స్ మనకు కనబడుతున్నటువంటి ఆ సూట్ కేసు ఇదే బ్లూ కలర్ సూట్ కేసులో ఆ అమ్మాయి మృతదేహాన్ని కుక్కి పడేసి ఆ ప్రాంతానికి తీసుకెళ్లి పడవేశాడు సురేష్. సో ప్రస్తుతానికి ఒడిశా పోలీసు అరెస్ట్ చేశారు. సో ఒకసారి ఈ సంఘటన పైన భార్య మాట్లాడుకొచ్చింది. సురేష్ భార్య అండ్ ఆ చుట్టుపక్కల స్థానికులు కూడా మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. తల్లిదండ్రులు ఎవరు లేరు, చిన్నప్పటి నుంచి అనాథగానే పెరిగాను. వాళ్ళ అమ్మ అనాథని చెప్తే వాళ్ళ అమ్మాయి గారే తీసుకుని వెళ్ళి నాకు పెళ్లి చేశాను. నాకు హెల్ప్ చేయడానికి కనీసం కడుపులో బంధువులు కానీ ఎవరు కానీ ఏమీ లేదు. వాళ్ళ అమ్మ కామాలోకి వాళ్ళ అమ్మ ఒకతే మాకు దిక్కు, ఆవిడ కామాలోకి వెళ్ళిపోయింది. ఆ టైంలో ఆ అమ్మాయి బతికినప్పుడు నన్ను హాస్పిటల్ హెల్ప్ గా ఉంటుంది తీసుకోవడము, అలా ఆ అమ్మాయితో సర్వస్వం ఈ అబ్బాయికి ఏర్పడుతుంది. ఎంతకాలం క్రితం అంటే ఇతను పరిచయం అంటే మనకి రైల్వే స్టేషన్ అని జ్ఞానపురం గారి పరిచయం అట్లాగా ఏ స్టేజ్ లో అమ్మాయి వచ్చింది? ఇప్పుడు మాకు చెప్పలేదు సార్. తర్వాత మాకు డీసెంట్ గా మొనమాన అంటే అప్పుడు తర్వాత పాప యాక్సిడెంట్ లో చనిపోయింది. ఆ ఇంట్లో పాపే గుర్తుకొస్తుంది, ఉండలేక ఇటు వచ్చేసాం మేము. సూటిపోటు మాట్లాడుతున్నారు ఇంట్లో వాళ్ళే, ఈడే తాగేసి పిల్లని ఎక్కించుకెళ్ళి ఇలా యాక్సిడెంట్ చేస్తాడనేసి అన్నారు.
అలాగనేసి ఇంక ఇంట్లో వాళ్ళు సూటమాట ఎంతైనా భర్త కదా సూటమాట అందరూ వదిలే నేను వదిలేను కదా అని తిని అన్నది. అంతే. అంటే మేము చెప్పినప్పుడు నేను పోలీసులు చెప్తేనే మీకు తెలిసింది కదా. ఆ పాప ఎలా ఉండేది సరే అమ్మా ఇక్కడ ఉండేప్పుడు అమ్మా అనేసి అన్నారు. సాయం చేయడానికి మా రిలేటివ్ మా దగ్గర వాళ్ళ పిల్ల అన్నారు. ఓకే, ఇప్పుడు ఒక రకంగా ఎవరికైనా భయం ఉంటది. మీ పక్కలోనే మీకు ఎలా అనిపిస్తుంది? మాకు భయమే కదండి. ఎలాగా మాకు ఏది లేకుండా మాకు కొంచెం భయంగా ఉంటది కదా. ఎంత దీనిగా పోలీసు అని దిగి మాకు ఎలా చేయాలంటే మాకు కొంచెం భయంగా ఉంది కదా. అది అదిగో చెప్పండి, నేనే కదా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కదా. అంటే అతను పోలీస్ అన్నట్టే ఇక్కడ అంతా పోలీస్ అన్నట్టుగా రుబాబుగా ఉండేవాడు అండి. పోలీస్ అన్నట్టుగా రుబాబుగా ఉండేవాడు. పోలీస్ బట్టలు వేసుకుంటాడు, పోలీస్ బైక్ తెచ్చేవాడు. అది ఓకే. అంటే ఈ పాప కొద్ది రోజులు వచ్చి కొద్ది రోజులు కనిపించలేదు కదా. కనిపించినప్పుడు వాళ్ళ భార్యని అడిగారు మీరు? నేను అడిగాను ఏదంటే ఆ పిల్ల వెళ్ళిపోయింది వాళ్ళ ఊరు అన్నారు సార్. ఆ పిల్ల వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది అని అన్నారు. అది ఇంకా మాకు తెలిసింది. ఏదో అమ్మాయి కనబడుతుందంటే పంపించాం, ఊరు పంపించాం, ఇంకెందుకు నా పనులు నేను చేసుకుంటున్నాను కదా ఇంకెందుకు అంటే అని అన్నారు. అంటే మీరు అనుకోవడం ఈ అమ్మాయి కొంత నాలెడ్జ్ ఉన్నట్టు అనిపిస్తుందా తెలియకుండా ఈ మర్డర్ అయిపోయినట్టు అనిపిస్తుంది? మరి అది మనకి ఏం తెలుస్తారు. ఇప్పుడు మీతో ఎలా మాట్లాడిందో నాతో అలానే మాట్లాడుతుంది. అని నేను ఎక్కువగా ఎంతో మాట్లాడేది అంటే నేను ఎక్కువ నా షాపు ఇంట్లో ఉండడం, టీవీ చూడడం ఎక్కువ, బయట కూర్చోవడం నేను తక్కువ. అంటే వీళ్ళు కూడా ఎక్కువ బయటకు రారు, లోనే ఉంటారు. 24 గంటలు ఏసీ రన్ అవుతుంది. 24 గంటలు వాళ్ళకి ఏసీ రన్ అవుతుంటారు. ఎప్పుడు నేను అన్నా బయటగా లోపలికి బయటకు రావాలి కదా ఎందుకంటే ఏసీలో అంటే సురేష్ ఉండలేడు అంటే వేడి ఎక్కువ, పాపకి వేడి ఎక్కువ అనేవారు. అది మరి నేరమే సార్. అది చాలా దారుణం అది అలా చేయడం. ఆ అమ్మాయి కూడా చాలా హెల్ప్ చేసిందండి వాళ్ళకి. పాపం నీళ్ళు మోయడం చాలా బోరు. ఆ అమ్మాయి గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు బోర్డు అంత హెల్ప్ చేసింది వాళ్ళకి. మేము చూసేవాళ్ళం పక్కనే నీళ్ళు మోయడం, బట్టలు ఉతకడం. ఆ అమ్మాయి చాలా దీనిగా చూసింది. 2-3 సార్లు ఆ అమ్మాయిని ఏదో చేసినట్టు కూడా ఇందులో చెప్పారు. చూడటం జరిగిందంట. ఏదో సరదాగా చేసాడు అని అనుకున్నారు తప్ప ఇలాగైనా సంగతి తెలియదు ఎవరికి. ఏదో ఇంట్లో కదా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో కదా ఉంటుంది. మన ఇంట్లో ఉంటే మనకు తెలుస్తుంది అలాంటి విషయాలు ఏమన్నా. తర్వాత ఏమో మనోడు ఏంటంటే డ్యూటీ నుంచి రావడం, ఒక డ్రెస్ బొండు మసలి డ్రెస్ ఇప్పేసి అటు ఇటు తిరగడం, సిగరెట్ కాల్చడం, ఇక్కడ కూర్చోవడం, మఠం వేసుకొని బల్లల మీద ఎదురుగా మీటింగ్లు అయి పెట్టడం, ఇలాంటివన్నీ. అంటే ఇతను ఇప్పుడు మీకు తెలిసింది కదా మా ద్వారా కావచ్చు, పోలీసులు పోలీస్ కాదని పోలీస్ అని మేము పోలీస్ అనే తెలుస్తారు. డ్రెస్ వేసుకుని వెళ్తాడు, క్యాప్ పెట్టుకుంటాడు, పోలీస్ అనుకుంటున్నాం, కానిస్టేబుల్ అనుకుంటాం. మాకు రైల్వే పోలీసా లేకపోతే లోకల్ పోలీస్ అనే సంగతి మనకు తెలియదు. పోలీస్ అనే సంగతి తెలుసు కానీ ఏ పోలీస్ అనేది కూడా ఆయన ఎప్పుడు అడగలేదు. పక్కనే ఉంటున్నాం కానీ ఎప్పుడు కలలేదు, ఎప్పుడు అడగలేదు. ఓకే. అంటే ఒక అమ్మాయి ఎవరో వచ్చు, ఒక అమ్మాయి దారుణంగా మర్డర్ చేసి బ్రీఫ్ తీసుకు, అది మటుకు చాలా దారుణం సార్. అది అలాంటి ఆయన్ని చాలా శిక్షించాలి. అది ఇంతవరకు ఇదిలో అలాంటివి జరగలేదు సార్. అలాగే ఇంతవరకు